3 years తర్వాత అంటే కార్పొరేట్ కామర్స్ ఫస్ట్ బ్యాచ్ బయటకు వెళ్ళిన తర్వాత, ఫస్ట్ ప్రోడక్ట్ బయటకు వెళ్ళిన తర్వాత మేబీ సిఏ కూడా ఒక ఆప్షన్ అవుతుందేమో. సిఏ ఇప్పటికీ చాలా మందికి ఆప్షన్, కానీ సిఏ ఏంటంటే అంటే వాటితో కాంపిటీట్ చేసే విధంగా, అంటే సిఏ చాలా కష్టం అనుకుంటారు. అదే ప్రాబ్లం ఏంటంటే సొసైటీలో ఒక జింక్స్ ఉంటుంది అనమాట. చార్టర్డ్ అకౌంటెంట్ చేయాలి, నీ వల్ల కాదు, నువ్వు చేయగా. ఆ లెక్కలో మనకి సొసైటీలో మనకి ఒక వాక్యూమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇంజనీరింగ్ కూడా ఐఐటి చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు, ఐఐఎం చేసిన వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే అది చాలా కష్టం. ఒక ఊరికి ఒక ఐఐటి ఉన్నాడు అనుకోండి, అతను ఒక 100 సంవత్సరాలు బతికిస్తాడు అనమాట. ఆ పిల్లడు ఐఐటి చేశాడు అనుకోండి. కానీ అతను ఎంత కష్టపడ్డారు, ఎంతమంది ఐఐటికి వెళ్తే అతను ఒకరు అయ్యారు. ఆ కష్టం ఎవరు చూడరు. అంతమంది ఏంటి, నా కొడుకు కూడా ఐఐటి అయిపోలేండి. అదే కాకుండా దెర్ ఆర్ సో మెనీ అదర్ ఆప్షన్స్ అనమాట. కామర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ బికాజ్ ఎనీ పర్సన్ వాణిజ్య రంగంలో ఎవరైనా చదువుకొని వెళ్తే అతనికి రేపు పొద్దున ఎప్పుడు ఖాళీ కూర్చోడు. ఏది లేకపోయినా అతనికి వాణిజ్యం మీద, బిజినెస్ మీద చాలా అవగాహన ఉంటుంది. సో ఆ వాణిజ్య రంగానికి ఏముంచి కొంచెం చిన్న చూపు చూడడం మానేయాలి పేరెంట్స్. ఈవెన్ స్టూడెంట్స్ ఆల్సో దే షుడ్ అవుట్ ఫర్. ఇన్ఫ్యాక్ట్ నేను కామర్స్ చదువుతాను, నేను చిన్నప్పటి నుంచి ఒక 7th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ డిసైడ్ అయిపోయి నేను కామర్స్ చదువుతాను. మా పేరెంట్స్ నాకు వదిలేరు, నీ ఇష్టం నేను చదువుతాను. మీకు అప్పుడు ఎలా అనిపించింది? అంటే ఒక్కో ఏజ్లో ఒకలా అనిపిస్తూ ఉంటుంది. 5th క్లాస్లో అడిగారు అనుకోండి, అంటే ప్రైమరీలో ఒకలా ఉంటుంది, ప్రీ ప్రైమరీలో ఒకలా ఫీల్ అవుతూ ఉంటారు, తర్వాత ఇంకా దానిపైన ఇంకా మారిపోతూ ఉంటుంది. అప్పుడు ఎలా అనిపించింది మీకు? 6th స్టాండర్డ్లో మాకు మా స్కూల్కి ఒక అతను చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో అతను ఎందుకు చీఫ్ గెస్ట్ అయ్యారు అనుకుని క్వశ్చన్ అడిగితే అతను ఏమొచ్చి ఒక ఆడిటర్ అనమాట. సో సంబడి టోల్డ్ మీ ఆడిటర్ అంటే ఏంటి. అప్పుడు నేను మా నాన్నగారికి అడిగితే నాన్నగారు చెప్పారు ఆడిటర్ అంటే ఏంటంటే ఇలాగలా కోర్స్ ఉంది, చాలా కష్టం ఉంటుంది ఆ కోర్సు, అది చేస్తే కానీ ఆడిటర్ అవ్వరు. సో అప్పుడే నేను చార్టర్డ్ అకౌంటెంట్ అవుతాను. దట్ వాజ్ ద ఫస్ట్ వర్డ్. 6th స్టాండర్డ్లో నేను చార్టర్డ్ అకౌంటెంట్ అవుతాను అనుకుని చెప్పడం. సో ఈవెన్చువల్లీ గ్రాడ్యుయేషన్ అయింది, వెంటనే నాకు చెన్నై పంపించారు. ఎందుకంటే చెన్నై కోచింగ్ బాగుండాలి అప్పుడులో అనుకుని. దట్ ఈస్ హౌ ఐ బికమ్ ఏ చార్టర్డ్. దట్స్ డిఫరెంట్ థింగ్ అనమాట. మా అన్న ఇంజనీర్, నేను చార్టర్డ్, నా తమ్ముడు కూడా చార్టర్డ్ అకౌంటెంట్. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారా? అలాగే ఇంట్రెస్ట్, అతని ఇంట్రెస్ట్. ఇప్పుడు మా పేరెంట్స్ బోత్ వర్కింగ్. సో మాకు ఏది ఇంట్రెస్ట్ ఆ లైన్ మాకు ఇచ్చారు. అండ్ వెళ్ళారా గెస్ట్గా మీరు? మరి అదే స్కూల్కి వెళ్ళలేదు, స్కూల్ మూసారు. మా స్కూల్ నెక్స్ట్ వెళ్తారేమో, మూసేసారా? అంటే ఆ స్కూల్ మేము ఊరు అంటే మా నాన్నగారు రైల్వేస్లో ఉండేవారు అనమాట. సో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం మూవ్ అవుతాం, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కదా. సో నేను ఆ ఊరికి నా ఫ్రెండ్స్కి మీరు చదివిన స్కూల్కి కాకపోతే వేరే స్కూల్కి వెళ్తారు. ఎందుకైనా మీది ఉంది కదా ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. లేదు, నేను చాలా చీఫ్ గెస్ట్గా నేను వెళ్ళాను, కానీ స్కూల్ మీరు అనుకున్న ఆ పాయింట్ ఏదైతే మీకు ఆ పాయింట్ తట్టిందో చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలనుకున్నారు. కాలేజెస్కి వెళ్ళాను కానీ స్కూల్కి వెళ్ళాను. ఇంకో పాస్ కానీ ఎవరు పిలవట్లే, ఇప్పుడు ఎవరు పిలవలేదు. ముందు పిలుస్తారు. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. Thank you. So all the best to your corporate commerce. Thank you very much, Andy. Thank you. Good day.